ఇప్పుడు ఒక రైడర్ లాగా కనిపిస్తుంది. ఈ బెంగళూరులో బండి నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. అందరు ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. ఈరోజు మన ట్రిప్ ఎక్కడ అయింది మొన్న మీకు ఆల్రెడీ చెప్పేసిన కదా, న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వెళ్తామని. ఇప్పటికీ ఒక 4-5 డేస్ అవుతుంది. ఇంకా ఈరోజు అయితే మన ట్రిప్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మన ట్రిప్ ఎక్కడ అని మొన్న ఆల్రెడీ మీకు చెప్పేసిన కదా, తమిళనాడు వెళ్తున్నాము. హెల్మెట్కు గోప్రో అన్ని సెట్ చేసేసిన. మన బట్టలు వచ్చేసి ఇందులోని 2-3 రోజులు అవుతుంది బండి గడగక. నా హైదరాబాద్ పోయి వచ్చి బండి దుమ్ము అయితే నీట్గా గడిగి పెట్టినా, మీట దూచేసిన. ఇప్పుడే భైరవ్ ఇక్కడనే ఉంది. మన భైరవ్ని నిన్న మొన్న ఇంట్లో ఉండే, నిన్న ఇల్లు తుడిస్తే మళ్ళీ బయట పెట్టారు భైరవ్ అని. అమ్మమ్మ నేను పోతున్నా, నీకు ఎట్లా అనిపిస్తుంది? సక్సెస్ అయితే అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఎట్లా అనిపిస్తామా? మంచిగా అవుతానా, బాగుపడతానా, లేకపోతే చెడిపోతానా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కావాలని అనుకుంటా కానీ ఎవడని చెడిపోతాను అంటారా? చిన్న పైసలు ఏమని పంపిస్తావా? అకౌంట్ ఎత్తుకొస్తా రేపు. సరే, ఇప్పుడు ఎన్నో ఇంకా పైసలు ఎన్ని లేవు. ఎన్ని ఇస్తారు? 40 రూపాయలు ఇస్తుంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లెలు. ఎట్లా అనిపిస్తుంది నీకు? పోతే మంచిగా సక్సెస్ అవుతానా? ఎట్లా సక్సెస్ అవుతానా? మళ్ళీ వాళ్ళకి చెప్పు మంచిగా సపోర్ట్ చేయమని. మంచిగా సపోర్ట్ చేయాలి, మంచిగా వీడియోలు చేస్తాడు, మంచిగా సపోర్ట్ చేయండి. మంచిగా సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి ప్లేసులు చూపెడతాడు, అన్ని చూపెడతాడు. మంచిగా సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి గడ్డకు తిండ్రి. సరే, ఇప్పుడు ఎవరు పైసలు ఇస్తారా? మా అమ్మ 40 రూపాయలు ఇచ్చింది, మా అమ్మ 100 రూపాయలు ఇచ్చింది. సాలింగ్ సరే మామ, బాయ్. సరేమా, బాయ్. ఇప్పుడే ఇంటికాంచి బయలుదేరినా. ఇప్పుడు పెట్రోల్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది చూద్దాం. ఎంతకైనా మంచిది. ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తా. ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇంకా బేఫికర్ ఉంటుంది. అబ్బా, పొద్దుగాల సూర్యుడు ఎంత మంచిగా వచ్చిండో. మనం ఇప్పుడు బెంగళూరు పోవాలంటే ఇట్లా కూడా పోవచ్చు, ఇట్లా కూడా పోవచ్చు, 2 సైడ్లు పోవచ్చు. కానీ అట్లా పోతేనేమో జడ్చర్ల, భూత్పూర్, ఆడంగి వెళ్తాం. చాలా లాంగ్ అయితే ఆడంగి వెళ్తే. ఇట్లా పోతే ఏమవుతుంది అని అంటే షార్ట్ కట్ ఇది. కొల్లాపూర్ ఈ సైడ్ నుంచి పోతాం. పెబ్బేర్ వస్తుంది మనకు. సెటర్ వేసుకున్నందుకే జర బెటర్ అయింది. రోడ్ మాత్రం మంచి వేసిరు అబ్బా మా ఊరు సైడ్. ఈ రోడ్ వచ్చేసి ఎక్కడ అని అంటే హైదరాబాద్ టు కర్నూలు. జడ్చర్ల, హైదరాబాద్, ఆడంగి వెళ్తారు కానీ అది లాంగ్ అవుతుంది కొంచెము. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్స్ అంటే నాకు అంత తెలియదు, కానీ ఆడంగా లాంగ్ అవుతుంది. ఈడంగా అయితే షార్ట్ కట్ కొంచెం 70 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది అని చెప్పారు. కొన్ని రోజులకు మంచిగా ఈ రోడ్ సైడ్ మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా అవుతుంది. సోమశిల కాడ ఫ్లైఓవర్ పడ్డది అనుకో, ఇంకా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతున్నట్టుంది నాకు తెలిసి. ఆడ ఫ్లైఓవర్ పడితే ఫ్లైఓవర్ మొత్తం రెడీ అయిపోతే ఈడంగానే పోతాయి బండ్లు మొత్తము. ఇంకా మంచిగా అవుతుంది మొత్తం. అప్పుడు మొత్తం డెవలప్ అవుతుంది నాకు తెలిసి. ఈ ఏరియా మొత్తం బాగా మంచిగా డెవలప్ అవుతుంది. ఈ బండ్లు, లారీలు అన్నీ ఈడంగానే తిరుగుతుంటాయి కదా, ఇక మంచిగా డెవలప్ అవుతుంది. ఏమైనా షాపులు పెట్టుకున్నా. ఈ వరకే వచ్చి చైన్లో పని చేస్తూ చూడండి 8 అవుతుందేమో నాకు తెలిసి. టైం ఎంత అవుతుంది? 7:27 అవుతుంది. ఈ వరకే వచ్చి పని చేస్తారు కూలోళ్ళు. ఎంత కష్టపడతారో చైన్లో నిజంగా. ఒకటి భయ్యా, నేను ఇన్ని రోజులు చాలా అంటే చాలా పైసలు ఖర్చు పెట్టినా, చాలా వేసిన. ఈ బైక్ కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, ఫోన్ కొనుక్కున్నా. 1,50,000 ఫోను, 4 లక్షలు పెట్టి బండి, ఒక 50,000 పెట్టి సైకిలు, ఇంకా కొన్ని ఐటమ్స్, గోప్రో, ఇవన్నీ కొనుక్కున్నా. చాలా అంటే చాలా పైసలు ఖర్చు పెట్టినా. నేను నా లైఫ్లో సక్సెస్ అయితే ఏదైనా జాబ్ చేస్తుంటే 20,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి. చాలా మనం ఇంకా ఈ జీవితానికి చాలనుకున్నట్టు వస్తే నాకు ఇంకా చాలా. ఆ రోజు వరకు నేను కష్టపడుతూనే ఉంటా, మీకు మంచి మంచి ప్లేసులు చూపిస్తూనే ఉంటా. మా అమ్మోళ్ళని ఏదో ఒక రోజు మంచిగా గర్వకరంగా చెప్పుకునేటట్టు చేస్తా అని నా మనసులో ఉంది. ఖచ్చితంగా కన్ఫామ్గా మా అమ్మోళ్ళని ఏదో ఒక రోజు మంచిగా, నా కొడుకు ఏడుకన్నా మా అమ్మోళ్ళు బయటకు పోయినా వాడు నా కొడుకు, పక్కలో ఎవరని చెప్తుంటారు కదా, ఈయన రైడర్ పర్మిషన్ అంటే ఎవరు అది అని అంటుంటారు కదా, వాడు నా కొడుకు అని చెప్పుకునేది మా అమ్మోళ్ళు గర్వకరంగా ఉండేటట్టు చేస్తా. అందరూ మన
చుట్టాలు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వీడు ఏం చేస్తుండో వీనికే తెలియాలి అది ఇది అని అనుకుంటారు అందరూ. ఇంకా మనం కష్టపడితే మనం ఒక సక్సెస్లు ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, మనం కూడా హ్యాపీ ఉంటాం. నేను ప్రతి ఒక్కరు మళ్ళా నన్ను ఎంతమంది ఇప్పుడు తిట్టిరు అంటే నువ్వు సక్సెస్కి అవుతావా కావా అని తిట్టిన ప్రతి ఒక్కరికి నేను సక్సెస్ అయి చూపిస్తే వాళ్ళు అరే వీళ్ళ నాయన చనిపోయినా కూడా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా ఉన్నాడు అన్న స్టేజ్కి తెచ్చుకుంటా మంచిగా సక్సెస్ అవుతా అంతే. చిన్న కుక్క పిల్లలు చూడండి, మా అమ్మ కూడా ఇప్పటికీ ఏమన్నది వీడు ఏదో ఒక సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది మా పేరు, వీనికంటూ ఒక చిన్న శాలరీ ఒక 20-30 వేల జాబు చూసుకో అని ఇప్పటికి నేను ట్రావెలింగ్ చేస్తున్నా కూడా ఇప్పటికి చెప్తుంటుంది. ఇంకా నాకు మన మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే ఒకటి చేస్తున్నాం ఇక దానే ఫాలో కావాలి, మంచిగా సక్సెస్ కావాలి, సక్సెస్ అయితే బాగుంటుంది, మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుందని మనం అనుకుంటాము. కానీ వాళ్ళకి ఎట్లా అంటే వీడు మొత్తం తిరుగుతుండు, ఆగంగాలాగా తిరుగుతుండు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు, ఎప్పుడు రూపాయలు సంపాదించుకుంటాడు. మన గోల్ మనం సక్సెస్ కావాలి, మంచిగా రీచ్ కావాలి. ఆ రోజు వరకు కష్టపడతా నేను, ఏది ఏమైనా మంచిగా కష్టపడి మంచిగా ఉంటా. మా అమ్మలకు కూడా అమ్మ నువ్వు అస్సలు బాధపడకే, నేను కష్టపడి నీ పేరు ఇలా పెడతా, నీ పేరు నాయన పేరు ఇద్దరు పేర్లు ఇలా పెడతా. ఈడ ఎప్పుడు ఫ్లైఓవర్ వేసారు, రోడ్ చేస్తారు, మనం చాలా రోజులు అవుతుంది ఇక్కడ రాక. అంటే రోడ్ ఫస్ట్ ఈడంగా ఉండే సోమశిల ఇప్పుడు పెబ్బేరు వెళ్ళడానికైనా ఇటు నుంచి ఉండే, ఇప్పుడు అటు నుంచి పడుతుంది రోడ్డు, అటు మధ్యలో ఊరు సైడ్ నుంచి ఊరు మధ్య నుంచి పడుతుంది. మళ్ళీ ఆ ముందుకు వెళ్తే పెట్రోల్ పంపులు ఏడుండవు నాకు తెలిసి, మొత్తం పల్లెటూరులే ఉంటాయి. అందు గురించి ఇన్నే కొల్లాపూర్లో ఓపించుకొని పోతే ఇంకా మనకు జర టెన్షన్ అనేది ఉండదు. ఇక కాక మధ్యలో వాడు ఫోన్ మాట్లాడుతుండు కదా. ఫుల్ ట్యాంక్ అయ్యి ఇప్పుడే 800 కొట్టొచ్చేసినాము. ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం అనుకున్నా. ఇప్పుడే కొల్లాపూర్ దాటి కొంచెం ముందుకు వచ్చినాము. సోమశిల తెలుసు కదా మీకు, సోమశిల వెళ్ళే రూటు, ఆ రూట్లో వెళ్తున్నాము. నేను రీసెంట్గా సోమశిల వెళ్దాం అనుకున్నా, ఖాళీగా ఉండే బదులు సోమశిల నన్ను వెళ్తే బాగుంటుండే కదా, ఒక వీడియో నన్ను వస్తుండే అది అని అనుకున్నా. ఇంట్లో ఉంటే ఏడుకు ఓపిక ఉండదు నిజంగా. అమ్మ జీవితం. మనము ఇట్లా వెళ్తేనేమో సోమశిల వస్తుంది, ఈ రూట్లో వెళ్తే సోమశిల, ఇట్లా వెళ్తే పెబ్బేరు వెళ్తాం. బాగుంటుంది రోడ్డు, సోమశిల రోడ్డు చాలా బాగుంటుంది. అక్కడ లొకేషన్లు, ఆ ఎత్తు కొండలు, ఆ రోడ్డు పక్కల కొండలు ఉంటాయి మంచిగా. దాంట్లో ఆ కొండలలోనే మంచిగా పంటలు పండిస్తుంటారు, దాన్ని దున్ని మంచిగా బాగుంటుంది. అక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ పోతే నిజంగా నాకు ఏమనిపిస్తుంది అంటే శ్రీశైలం వెళ్ళినట్టే అనిపిస్తుంది. అక్కడ లొకేషన్ కూడా అంత బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం పల్లెటూరులో బాగుంటుంది. ఇక్కడ అంత బండ్లు ఎక్కువ తిరగవు. జడ్చర్ల ఆడంగా లాంగ్ అవుతుంది, కానీ ఆడంగా మొత్తం బండ్లు హైవే. ఇంకా ఆడంగా ఈడంగా పల్లెటూరు మంచిగా చెట్లు, అక్కడిక్కడ చెట్లు, మంచిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఈ స్కూల్ వాళ్ళు కూడా పిల్లలు ఒక 10 మంది ఉండొచ్చు నాకు తెలిసి. కొల్లాపూర్ దాటిన తర్వాత స్కూల్ కాడ ఈడ పెబ్బేరు వెళ్ళే సైడ్లో మనోళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి మన కామెంట్ చేయండి, మేమే బ్రో కలిసింది అప్పుడు అదేనా ఒకసారి కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అమ్మా ఏమవుతుందిరా అసలుకి, ఇది నాకు మొత్తం కడుపు మొత్తం తింపుతుంది, హెడేక్ వస్తుంది. ఎందుకేమో పొద్దుగాల లేచినందుక ఎందుకో ఏమో కానీ నైట్ తిన్నా, అన్నం అయితే నైట్ తిన్నా, అంటే మామూలుగా తిన్నా, ఎందుకేమో ఇప్పుడు కడుపులో పిసికినట్టు కొంచెం నెత్తిని వచ్చినట్టు అట్లా ఇట్లా అవుతుంది. అమ్మ కళ్ళ నేతమా ఇట్లా పొద్దుగాల కళ్ళు వేసి పడేద్దాం. చెట్టు కళ్ళు సైడ్లోకి ఉంది, ఆడ తాత అమ్ముతుండు. పెబ్బేరు అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇక ఇన్నే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా, ఏమో చూద్దాం. పెబ్బేర్లా ఏమిందంటే ఈ షాప్లో అన్ని డబ్బాలు మొత్తం ఉన్నాయి చూడండి, కనిపిస్తుంది కదా. ఆ డబ్బాలు మొత్తం ఎందుకు తెలుసా, అన్ని షాపులు ఎందుకున్నాయి రా రోడ్డు పక్కన అనుకుంటురా. మొత్తము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏమన్నా ఒక 2-3 పంచర్ షాపులు అలాంటివి ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ మొత్తము చికెన్ షాపులు, చికెన్ అవి కాల్చి అమ్ముతారు కదా, అవే ఉంటాయి మొత్తం.
అటు నుంచి ఈ సైడ్ నుంచి వస్తేనేమో హైదరాబాద్ నుంచి ఇట్లా హైవే ఇది. మనం షార్ట్ కట్ వచ్చినాం ఇప్పుడు. జడ్చర్ల ఆ ఏరియా నుంచి వస్తే ఇది ఫ్లైఓవర్ ఇది మొత్తం. ఫ్లైఓవర్ ఈడట వచ్చేస్తుందా? అమ్మా ఈ ఫ్లైఓవర్ ఉండొచ్చు. ఏంద్రా మనం చిన్న రోడ్డుకి వస్తున్నాము, ఎట్లా వస్తున్నాయి పెద్ద పెద్ద బండ్లు అన్నీ, అదే నేను అనుకుంటున్నా అప్పటి నుంచి. ఫ్లైఓవర్ ఈ జడ్చర్ల నుంచి ఈ రూట్లో వస్తుందేమో ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ ఎక్కేసినాం, ఇంకా వెళ్ళిపోవడే. ఈ నుంచి అయితే చాలా బాగుంటుంది అబ్బా రోడ్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే మన ఫస్ట్ టోల్గేట్ అయితే వచ్చేసింది. ఇదే బార్డర్ ఏమనుకుంటా నాకు తెలిసి. టిఫిన్ ఉందా? టిఫిన్ చేద్దామా? చాలాసేపు నుంచి టిఫిన్ చేద్దాం అని అనుకున్నా. ఇక ఫైనల్గా ఇక్కడ రాయలసీమలో టిఫిన్ చేస్తున్నా. ప్రశాంతంగా టిఫిన్ చేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాగుంది టిఫిన్. ఇదే మన మసాలా దోశ. ఫస్ట్ ఒక దోశ తిన్నా, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ ఒకటి వడ పెట్టుకున్నా. తిన్న తర్వాత ఇంకా మంచిగా మళ్ళీ మధ్యాహ్నం తినాలి. 2 ప్లేట్లు తిన్నా. బాగుంది టిఫిన్, బాగుంది. దోశ బాగుంది. దోశ కొంచెం యావరేజ్. వడ ఇడ్లీ అయితే సూపర్, చాలా బాగా నచ్చింది నాకు. నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్రలో ఇదే లాస్ట్ టిఫిన్ అనుకుంటా. ఫుడ్ కూడా ఇదే కావచ్చు. ఇంకా డైరెక్ట్ ఇంకా బెంగళూరులోనే తినేది మనం అన్నము. ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఇది ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. ఎంటికలు మొత్తము గిజ్జరు అవుతాయి. మళ్ళీ దూసుకొని కూడా రాదు. దూసుకుంటే మళ్ళీ అట్లనే పోతాయి. ఇట్లా ఏదో కొచ్చగా ఎద్దు ముళ్ళు అది పంది ముళ్ళు లేచినట్టు కొచ్చగా అయిపోతాయి ఎంటికలు మొత్తం అన్నీ. ఈ నుంచి ప్రశాంతంగా నడుపుకుంటూ బెంగళూరులో పడాలి ఈరోజు. నాకు తెలిసి బెంగళూరు పోవాలి ఏదేమైనా. చూద్దాం మనం స్టామినా 7 వరకు ఉంటే 6 వరకు పోదాం. మొన్న నేను మా బాబాయ్లు అందరం కలిసి తిరుపతి వచ్చినాము. ఇటే పోయినాం. ఇది తిరుపతి ఏమో ఇక్కడ సైడ్, మనం బెంగళూరు ఇక్కడ సైడ్ పోవాలి. మనది ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే మన బైకు 506 506 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. అమ్మా ఇప్పుడే కొంతసేపు ఇక్కడ ఆపుకున్నా. కింద అయితే పిర్రలు బాగా నొప్పి అవుతున్నాయి. నేను మొన్న సైకిల్ దొక్కలే, ఏం దొక్కలే. తొక్కకు కూడా సైకిల్ దొక్కక 1-2 months అవుతుంది, 3 months అవుతుంది కదా. ఇంకా అలవాటు తప్పినట్టు అయింది. సంత్రాల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇగో చూడండి పక్కల బాగున్నాయి మొత్తం సంత్రాలు, అరటి చెట్లు. ఈ ఏరియా ఇంకా ఇక్కడ సైడ్ నుంచి మొత్తం ఇంకా ఈ ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఇక్కడ సైడ్ మొత్తం అరటి చెట్లు, పోకల చెట్లు, కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి మొత్తం ఇక్కడ సైడు. ఈడ ఒక టెంపుల్ వస్తుంది మీకు. నేను అప్పుడు సైకిల్ పైన వెళ్ళినప్పుడు చూసిన. చాలా అంటే చాలా బాగుంటుంది. గుర్రాల పైన ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఓబ్బా అసలు క్రేజీ. చూడండి ఒక రథం మీద వెళ్ళినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది నిజంగా టెంపుల్. నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా టెంపుల్ చూడండి అసలుకి ఎంత బాగుందో. ముందల గుర్రాలు ఎంత రథంలాగా. సేమ్ మనము గుడి దగ్గర ఏదైనా జాతర అయితే రథము ముందల గుర్రాలు ఎట్లా గుంజుకపోతాయో సేమ్ ఆ టైపే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి టెంపుల్ చాలా బాగుంది. నాకు మాత్రం సూపర్ అంటే సూపర్ నచ్చింది. చాలా బాగుంది. నేను అప్పుడు సైకిల్ పైన వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే నైట్ అయిపోయింది. అందుగురించే కొంచెం తొందరగా వెళ్ళిపోయి ముందర పెట్రోల్ పంప్లో ఆగిన. చూసినా వీడియో తీయలేదు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చూడండి నాది డబల్ టేప్ వేసి అతకబెట్టిన అడాప్టరు మొత్తం మూసిపోయింది. గాలికి మొత్తం మూసిపోయింది. ఇదో ఇట్లా పోతుంది. ఎంత అతకబెట్టినా ఇట్లా పోతుంది. ఇంకోటి బ్యాగ్లో ఉంది స్టిక్కరు. కొంచెం రిలీఫ్ అయినట్టు కూడా ఉంటుంది. చాలా అంటే చాలా నడుములు గుంస్తున్నాయి. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడం బైక్ పైన. అది మనం ట్రావెలింగ్ చేస్తుంటే నన్ను ఇట్లా ఊసిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఆల్రెడీ నేను ఆర్డర్ చేసినప్పుడే ఒక 5 ఆర్డర్ చేసిన. ఇంకా ఆల్రెడీ ఒకటి ఊసిపోయింది. ఇప్పుడైతే ఇంకోటి పెడుతున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందా ఉండదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇంకోటి కొత్తది వేసిన దానికి. ఇంకా బెంగళూరు అట్లా పోయిన తర్వాత ఒక టేప్ తీసుకోవాలి. టేప్ చుట్టాలి మొత్తం. ఎక్కడెక్కడ చుట్టాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి మొత్తం. ఇది మొత్తం లోపల నుంచి చుట్టుకురావాలి. టేప్ వేస్తేనే అది ఉంటుంది. టేప్ వేసేంత వరకు అది ఉండదు నాకు తెలిసి. ఆ గాలికి ఎన్నో ఒక తాన లేచిపోతుంది.
అది చుట్టాలి దాని చుట్టుముట్టు లోపలి నుంచి ఇట్లా చుడితే అప్పుడు ఉంటుంది. చూడండి ఈరోజు బండికి అయితే మొత్తం పులుసు కలిగినట్టుంది నాకు తెలిసి. ఫస్ట్ టైం కదా దీని, అంటే బండి తీసుకున్నప్పటి నుంచి ఇంత లాంగ్ ఎప్పుడు పోలే. కొంచెం నాకు కూడా నడుములు గుంజుడు అంటే ఇంత జర్నీ ఒక్కరోజు ఇంత లాంగ్ కొట్టలే ఎప్పుడు. మా అంటే కొడితే ఒక 200 150 ఆ రేంజ్లో కొట్టిన, అంతకు తప్పించి 300 ఎప్పుడు అస్సలు అంత క్రాస్ కాలేదు. 300 ఎప్పుడు క్రాస్ కాలేదు. ఇంకా ఈరోజు 500 అవుతుంది, మినిమం 500 అవుతుంది. రైడింగ్ జాకెట్ అవన్నీ ఏం కొనుక్కొని ఇప్పుడు మా అంటే ఒకటి ప్యానియర్ కొనుక్కోవాలి. ప్యానియర్ కొనుక్కుంటే ఏమవుతుంది అంటే అక్కడ వర్షాలు గిట్ట బాగా పడుతుంటాయి కదా, ప్యానియర్ అయితే జర బెటర్ ఉంటుంది. ప్యానియర్ కొనుక్కుంటే అందులో బట్టలు అన్నా లేకపోతే కెమెరాలు అన్నా ఒకటి పెట్టుకోవచ్చు, వర్షం పడదు, దాంట్లోకి నీళ్ళు పోవు కదా, అందు గురించే బెటర్ ఉంటుంది అని ప్యానియర్ కొనుక్కుందాం అనుకుంటున్నా. వామ్మో, నాకు తెలిసి 10,000 అట్లా ఉండొచ్చు, 10,000 11,000 అట్లా ఉండొచ్చు ప్యానియర్. మా లో క్లాస్లో అది. హైలో అయితే చాలా రేట్లు ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. నేను ఆగిన దగ్గరనే పాము కూసము, పాము కూసం, అది పామేనా? పాము కూసం చెట్టు పైన ఉన్న చూడు. సరే ఈ నుంచి అయితే వెళ్దాము. మంచిగా లేనట్టుంది అడ్డ. ఎటు చూసినా ఇట్లా మొత్తం కొండలు ఉన్నాయి. చాలా బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఈ కొండలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవి చాలా చిన్నవిరా, లదాఖ్ వెళ్ళినప్పుడు చాలా పెద్దగా ఉంటాయి అవి. నైట్ పూట ఆ లదాఖ్లా కొండలకు లైట్లు వేస్తారు కదా, అంటే కొండలలో ఇండ్లు ఉంటాయి కొన్ని, ఆ ఇండ్లులా లైట్లు వేస్తారు కదా, అవి ఇట్లా కొండలు ఇట్లా వెలిగిపోతాయి. అంత బాగుంటుంది తెలుసా లదాఖ్లా. నిజంగా లదాఖే అబ్బా, నిజంగా ఏంటంటే మస్తు ఉంటుంది అక్కడ, బాగుంటుంది. ఆ కొండలు చాలా పెద్దగా ఉంటాయి అసలుకి. ఇవి ఒక గోరంతా కూడా కావు నాకు తెలిసి ఆ కొండల పక్కల. అంత టూ మచ్ ఉంటాయి, అంత పెద్దగా. లైఫ్లో ఒక్కసారన్నా లదాఖ్ వెళ్ళాలబ్బా, అంత బాగుంటుంది లదాఖ్ మాత్రం. ఆ లొకేషన్లు ప్రతి ఒక్కటి అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎంత బాగుందో లొకేషన్ ఇక్కడ మాత్రం. ఎటు చూసినా గ్రీనరీగా. మళ్ళీ వర్షాలు గిట్ట పడ్డాయా రీసెంట్గా ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి లొకేషన్ మాత్రం. ఈ బెంగళూరు నుంచి యువతలకి మొత్తం చాలా బాగుంటుంది. వర్షాలు గిట్ట పడుతుంటాయి, నాకు తెలిసి 5 డేస్కి ఒకసారి వర్షం అన్నా పడుతుంటుంది. నాకు తెలిసి 5 డేస్కి ఒకసారి అన్నా పడుతుంది వర్షం మాత్రం ఇక్కడ సైడు. ఈ గోప్రో ఉంటే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క లొకేషన్లో మీకు చూపిస్తుంటాము. ఇంకా ఈ గోప్రో లేకపోతే ఇంకా సాఫ్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో అప్పుడొకటి రీల్స్ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ పొల్యూషన్ బండి ఉంది, పొల్యూషన్ చేపిస్తే బాగుంటుండే బైక్కి. ఒకటేసారి ఫుల్ చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా పెట్రోల్ పంపులు ఏడ చూసినా మొత్తం పడబడిపోయిన ఉన్నాయి. అంటే యువతల సైడ్ అవతల సైడ్ 2 సైడ్లు చూసినా మొత్తం పడబడ్డాయి. ఒక 4-5 పెట్రోల్ పంపులు ఏడ చూసినా. ఆ పెట్రోల్ పంపులు కూడా దగ్గర ఒక 10 కిలోమీటర్స్కి ఒకటి, 5 కిలోమీటర్స్కి ఒకటి అట్లా ఉన్నాయి. నా బండ్లనేమో పెట్రోల్ ఫ్యూల్ మొత్తము ఒక దగ్గర ఒక 30కి పడిపోయింది. 30 కిలోమీటర్స్ చూపించింది రేంజ్. అయ్యో ఏడ పెట్రోల్ పంపులు మొత్తం ఇట్లా పడబడిపోయినాయి. ఇంకా ఉంటుందా ఉండదా అని భయపడ్డా. ఇప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా. ఇంకా ఫైనల్గా ఈడ ఒక పెట్రోల్ పంప్ ఉన్నది. ఈ పెట్రోల్ పంప్లో పోపించుకున్న పెట్రోల్ ఈ నుంచి ఇంకా మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇలాంటి టైంలోనే గోప్రో ఉంటే జర బెటర్ ఉంటుంది, మీకు చూపించడానికి వస్తుంది. ఆ గోప్రోలో ఊకే ఛార్జింగ్ అయిపోతుంది. ఒక 2 బ్యాటరీలు అయితే జర బెటర్ ఉంటుందేమో నాకు తెలిసి అనుకుంటున్నా. నేను బెంగళూరులో తీసుకుంటే తీసుకోవాలి. ఇంకా పెట్రోల్ అయితే ఇప్పుడు ఒక 400 కొట్టించిన. ఇంకా చూద్దాం, బెంగళూరు వరకు పోతుంది పెట్రోలు. ఆడ రేపు మార్నింగ్ కొట్టించుకుందాం. ఈరోజు ఆన్నే స్టే చేద్దాం, బెంగళూరులోనే ఆన్నే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దాం. ఓకేనా? ఎట్లా అయిపోయింది చూడండి నా ముఖం ఒకసారి. మొత్తం చెమట ఉబ్బరిస్తుంది. మనం కష్టం చేసింది ఏం లేదు కానీ ఉబ్బరిస్తుంది, మొత్తం చెమట అయింది. స్వెటర్ ఉన్నందుకు ఇంకా చాలా ఉబ్బరిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వాటర్ తాగలే, ఏం తాగలేదు. ఇప్పుడు ఎంత అయితే టైం వచ్చేసి మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు. 3:17 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పటి వరకు చుక్క నీళ్ళు తాగలేదు.
మార్నింగ్ తాగినా నీళ్ళు తాగలేదు, మార్నింగ్ కూడా నీళ్ళు తాగలేదు, ఈరోజు మొత్తం నీళ్ళే తాగలేదు, వాటర్ తాగలేదు. ఇప్పుడు ఈడొక్కటి ఇక్కడ షాప్లో వెనక షాప్లో వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇంకా ఇక ఇదే వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా కొంచెం ప్రశాంతంగా ఈడ తాగదాము, కొంచెం ముందుకెళ్ళి తాగదామని ఈడొచ్చి తాగుతున్నాయి. ఇక మెల్ల ఒకరోజు 1000-1500 ఎట్లా కొడతారు బైక్ పైన అయినా, కింద మాత్రం మస్తు నొప్పి అవుతుంది. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా, డైలీ తోలుతేనేమో అలవాటు ఉంటుంది. ఒక 500 డైలీ 500 తోలితే అలవాటు ఉంటుంది మనకు, కొంచెం కాకుండా కొంచెం అన్న అలవాటు ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి తోలితే ఇంక ఇట్లనే ఉంటుంది. ఇంటికాడ ఈ గడ్డము కటింగ్ చేపించేది ఉండే జర బెటర్ ఉంటుండే. గడ్డం కటింగ్ చేపిస్తే చిన్న చేపిస్తే జర బెటర్, హెల్మెట్ పెట్టుకున్నా జర మంచిగా ఉంటుండే. ఈ గడ్డము ఈ ఉన్నదే పిల్లి గడ్డము, ఈ గడ్డం చేపిస్తే మొత్తం క్లీన్ షేవ్ చేపించేది ఉండే, జర బెటర్ ఉంటుండే మంచిగా. చిల్లు వాటర్ తీసుకున్నా, ఎండ ఫుల్ పడుతుంది ఇక్కడ, చిల్లు వాటర్ తీసుకున్నా ఇక మంచిగా తాగి. అబ్బా కడుపులా చల్లగా పడదు. అమ్మా మళ్ళీ గోప్రో రెడీ అయిపోయింది. 68% ఏమో ఎక్కింది. పెట్టి ఎంతసేపు అవుతుంది, 2 hours అవుతుందేమో నాకు తెలిసి. 68 ఎక్కింది. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్న దగ్గర చూసిన 68 ఎక్కింది. మన బండి చూడండి, మళ్ళీ నుంచి బెంగళూరు పోయే వరకు ఇంకా ఈ ఛార్జింగ్ అయితే ఈరోజు సేఫ్టీ నాకు తెలిసి గోప్రోలో ఉంటుంది అనుకుంటున్నా. ఇదే మన బండి పరిస్థితి. చిన్న బుజ్జి కన్నులు. ఓకే, ఈ బండిది ఒకటి బాగుంది, ఏదైనా గేర్ వేయకుండా వెళ్ళిపోతుంటాం కదా స్పీడు, దానికి రెడ్ మార్క్ చూపెడుతుంది. ఆ ఆప్షన్ బాగుంది నిజంగా. చిన్నప్పుడు నేను 10th క్లాస్లో ఇంటర్లో మంచిగా కియా కారు కొనుక్కోవాలి, ఇట్లాంటి కారు ఆశ. ఈ ఆశ ఫస్ట్ ఏమో క్రేటా కారు ఆశ ఉండే, క్రేటా కారు కొనుక్కోవాలి. తర్వాత కియా ఇది 7-seater కియా కొనాలనుకున్నా. ఎన్నెన్నో కళలు అంటాం కానీ ఆ కళలు అన్నీ నెరవేరవబ్బా. నెరవేరాలంటే ఈడ మనిషి కాదు దేవుడు ఉండాలి. ఈ సిటీలో కొంచెం తప్పిపోయినా యూటర్న్ ఎన్నో ఉంటుంది. ఆ యూటర్న్ తిరిగి రావాలంటేనే దగ్గర ఒక 10 kilometers ఉంటుందేమో, కానీ చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం ఈడ తప్పిపోయినాం అనుకో 10 kilometers ముందుకు పోయి యూటర్న్ తీసుకొని రావాలి, అట్లుంటుంది. అందుగురించి రూట్ మ్యాప్ పెట్టుకొని మెల్లిగా వెళ్ళాలి, లేకపోతే ఎవరినన్ను అడగాలి సిగ్గుపడకుండా. ఏం తప్పిపోము కానీ ఇంకా అడిగి వెళ్ళాలి. ఇంకా పెట్రోల్ అయితే మొత్తం గోయిందో అవుతుంది, అట్లుంటుంది. కాబట్టి అడిగి వెళ్ళాలి, పెట్రోల్ సేవ్ అవుతుంది, మంచిగా మనం కూడా వెళ్ళిపోతాం, టెన్షన్ పడకుండా వెళ్ళిపోతాం. ఈ బెంగళూరులో పెద్ద టాస్క్ అవుతుంది కదా, ప్రతిసారి రూట్ మ్యాప్ చూసుకొని మెల్లగా వెళ్ళిపోతుండాలి. గల్లీలు ఉంది, ఏడ చూసినా సర్వీస్ రోడ్లు, ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా గల్లీలు ఉంది మొత్తం. ఈ బెంగళూరులో బండి నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, వెనక వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అందు గురించేనేమో నాకు తెలిసి ఇప్పటి దగ్గర ఒక దగ్గర ఆడ బండి నడిపైన పెట్టుకున్నాడు, వెనకలు పెట్టుకోలేదు. అందు గురించే మనోడు ఆపినట్టండి పోలీస్ ఆయన ఇప్పుడు దగ్గర ఆడ. ఇగో వీళ్ళందరూ చూడండి, 3 బండ్లు చిన్న ఏదో ఇట్లా హెల్మెట్ ఉందా లేదా అన్నట్టు పెట్టుకున్నారు వీళ్ళు. హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలనేమో, అందు గురించే వీళ్ళు ఇట్లా ఏదో ఇట్లా నార్మల్గా హెల్మెట్ ఉన్నదా లేదా అన్నట్టు పెట్టుకున్నారు. కన్ఫామ్గా హెల్మెట్ పాటించాలని చెప్పారేమో మరి. ఇంకా మనది అది ప్యానియర్ షాప్కు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, 2 kilometers ఉంది, 2.5 ఎంతనా ఉండే. అమ్మ ట్రాఫిక్ మామూలుగా లేదు కదా. ఇప్పుడే ప్యానియర్ వేయించేసిన, ట్యాంక్ బ్యాగ్ వేయించేసిన. ఇంకా మన బండి పొజిషన్ అయితే ఇది.
ఇప్పుడు ఒక రైడర్ లాగా అనిపిస్తుంది నాకు, కొంచెం బాగా అనిపిస్తుంది. ఇగో ఈ షాపులు నేర్పించేసిన. ఇది ప్యానియర్ వచ్చేసి 13,000 పడ్డది. ఈ ట్యాంక్ బ్యాగ్ వచ్చేసి 2,000 పడ్డది. అబ్బా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు మైండ్ రిలీఫ్ ఉంది. ఈ నుంచి మనము ఇప్పుడు ఏంది మైసూర్ రూట్లో వెళ్ళాలి. అమ్మో దీన్ని దొబ్బడం ఒక టాస్క్. ఇక్కడ లాడ్జ్లో అయితే ఒక రూమ్ తీసుకున్నా 400. చాలా లేట్ అయిపోయింది ఇక టైం అని నిన్న రూమ్ తీసుకున్నా. ఇంకా క్యాన్వర్ ఇప్పేసిన. క్యాన్వర్ కింద పెడితే పార్కింగ్లో పెట్టేయడన్నా బ్యాగ్ కూడా తీసి లోపల పెట్టుకుంటా. ఇది మన రూము 400 పడ్డది. ఇంకా బండి పార్కింగ్లో పెట్టి రూమ్లోకి వెళ్ళిపోయాం. ఓకేనా. ఇక్కడ బండి పార్కింగ్ పెట్టేసిన. పార్కింగ్ పెట్టి రూమ్లోకి అయితే వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. మన బండికి కూడా సేఫ్టీ ఉంది, చూపిస్తాగండి. డబల్ స్టాండ్ వచ్చిన అందులో ఇంకేమన్నా అంతే. అమ్మ పొద్దుగాల నుంచి ఫుడ్ లేదు. పొద్దుగాల మార్నింగ్ టిఫిన్ చేసిన అంతే, ఇంకా ఏం లేదు, తినలే. ఇదో ఈ గేట్ కూడా ఉన్నట్టు నాకు తెలిసి గేట్ కూడా వేస్తారేమో. సేఫ్టీ కొంచెం. ఘోరంగా టైర్డ్ అయిపోయినా ఈరోజు మాత్రం. పొద్దుగాల టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అన్నం తినలేదు. చాలా అంటే చాలా ఘోరం. ఒక దగ్గర వాటర్ బాటిల్ తీసుకున్నా. బ్యాగ్లో ఉన్న బట్టలు మొత్తం తీసేసి ఇందులో పెట్టేసిన. మార్నింగ్ చూపెడతా, మార్నింగ్ వీడియోలో. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిన్న తర్వాత ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతా. రూమ్ కా నుంచి కొంచెం దూరమే ఉంది ఇడికి. ఇప్పుడైతే మనకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు అన్నట్టుంది. కొంచెం ఒక ఆయనకి హిందీ వచ్చి ఆయనని అడిగితే చికెన్ బిర్యానీ ఉందన్నాడు, అండర్ రైస్ ఉందని చెప్పి. ఇంకా అండర్ రైస్ తిని, అండర్ రైస్ అంటే ఏంటి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉందంట, అది తినాలి. మంచిగా ప్రశాంతంగా తిని వెళ్ళిపోదాం ఈ నుంచి. ఈరోజు మన రైస్ వచ్చేసి ఇదే ఫ్రైడ్ రైస్. ఎప్పుడున్నా మామూలుగా ఉన్నా ఎప్పుడున్నా తినాల్సిందే. ఇందులో ఏముంది, ఇవన్నీ పెరుగు మంచిగా బాగానే ఉంది, మంచిగా ఉంది. తిన్న తర్వాత టేస్ట్ వేస్తుంది. ఓకే ఇవాళ నుంచి తిననందుకో ఎందుకో కానీ అస్సలు తినబుద్ధి అవుతలేదు. ఇంకా వదిలిపెట్టినది. నాకున్నవే ఇంటికా నుంచి తెచ్చుకున్నవే కొన్ని బట్టలు. ఆ బట్టలు తీసి ఇక ప్యానియర్ బాక్స్లో పెట్టేసిన. ఆ బ్యాగ్లో మొత్తం లగేజ్ ఉందని ఇంట్లో పెట్టేసిన. ఇంకా కొంచెం మంచిగా పెట్టాలి. ఇప్పుడే తినొచ్చిన కదా. ఇంకా ఈ బ్యాగ్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ తీసి ఇంట్లో పెట్టేసేయాలి. బాక్స్ ఉన్నందుకు చాలా సేఫ్ ఉంటుంది. ఈ బాక్స్ ఉంటే మనం ఏమైనా కొనుక్కున్నా, ఏమైనా తీసుకున్నా ఇందులో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు ఇంటికి. ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా పండుకోవాలి. ఇది ఈరోజు వ్లాగు. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అందరు ప్లీజ్ దయచేసి నన్ను లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టి ఆల్లో పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. ప్లీజ్ దయచేసి అందరూ మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? డన్. జై హింద్. రేపు కలుద్దాం.